Hi, hello and welcome to VK Cricket. So, IPL 2025 యాక్షన్లో ది మోస్ట్ సాక్రిఫైడ్ టీమ్ అని చెప్పాలి. సో ఆర్సీ టీం గురించి ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. సో వాళ్ళు ఏమేం చేశారు, ఎటువంటి బైస్ చేశారు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ వాళ్ళు రిటెన్షన్ చూస్తే విరాట్ కోహ్లీ, రజత్ పతిరార్, ఎస్దేయాల్. సో ఓకే ఫైన్ అనుకున్నాం. ఇంకా అక్షన్లోకి వస్తే ఫస్ట్ సెట్లో రిషబ్ పంత్ కోసం ఏమైనా ట్రై చేస్తారు అనుకున్నాం, ఏం చేయలే. సో కనీసం కేఎల్ రాహుల్ తీసుకుంటారు అనుకుంటే కేఎల్ రాహుల్ని కూడా తీసుకోలే. 14 CR అయినా ఆయన తీసుకుంటారు అనుకుంటే ఏం తీసుకోలేదు. ఇంకా మిచెల్ స్టార్క్ 11.75 CR అయినా బిడ్ కూడా చేయలే. సో ఆర్సీబీ ఓకే ఏం చేస్తాను అనుకున్నాం. ఆ తర్వాత సిరాజ్ను మిస్ అయ్యారు. సో ఇక్కడ ఫ్యాన్స్కి ఏం అర్థం కాలే, వీళ్ళు ఏం చెప్తారు అసలు, ఏం చేయబోతారు అని. సిరాజ్ని మిస్ అవ్వడం చాలా బాధ పెట్టింది. మీ డే 1లో టాప్ బై చూస్తే ఫిలిప్ సాల్ట్, లియామ్ లివింగ్స్టోన్, జేసన్ ఇవే టాప్ బైస్ ఉండే. మీ డే 2 యాక్షన్లో చూస్తే మంచి బైస్ చేశారని చెప్పాను. స్వప్నిల్ సింగ్, భువనేశ్వర్ కుమార్, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, రుమైల్ షెఫర్, నువన్ తుషారా, ఇవి టాప్ బైస్. ఇంకా వీళ్ళ బైస్ చూస్తే డేవిడ్ పడికల్, నింగిని తీసుకున్నారు బ్యాకప్ బౌలర్గా. ఇంకా సుయాష్ శర్మ మంచి బై. ఇవి టాప్ బైస్. సో భువనేశ్వర్ బై బాగానే తీసుకున్నారు. టిమ్ డేవిడ్ బై కూడా చాలా బాగా తీసుకున్నారని చెప్పాలి. ఇంకా వీళ్ళ ప్రాబుల్ ప్లేయింగ్ అని చూస్తే ఓపెనర్స్ విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్. ఆ తర్వాత 1 డౌన్లో పతిరార్, 4లో లియామ్ లివింగ్స్టోన్. ఇక్కడే మీకు 2 ఫారెనర్స్ అయిపోతారు, ఫిలిప్ సాల్ట్ మరియు లియామ్ లివింగ్స్టోన్. 5లో జితేష్ శర్మను 11 CR దాకా పెట్టి తీసుకున్నారు, మంచి బై అని చెప్పాలి. 6లో మీకు ఐ విల్ గో విత్ టిమ్ డేవిడ్. మీకు ఆప్షన్స్ ఉన్నాయి, రొమర్ షెఫర్డ్ ఉన్నాడు, బట్ ఐ విల్ గో విత్ టిమ్ డేవిడ్. టిమ్ డేవిడ్ లాంటి ఫినిషర్ కావాలి, టాల్ ప్లేయర్, ఫీల్డింగ్లో కూడా కొంచెం మంచి క్యాచ్లు తీసుకుంటారు. 7లో కృణాల్ పాండ్యా, 8లో స్వప్నిల్ సింగ్ లాస్ట్ టైం బాగా ఆడారని చెప్పాలి ఆర్సీబీకి. నిజంగా పవర్ ప్లేలో బౌలింగ్, లాస్ట్లో కొన్ని ఫినిషెస్ కూడా బాగా ఆడారని చెప్పాలి, మంచి బై అని చెప్పాలి స్వప్నిల్ సింగ్. కానీ 9లో భువి, 10లో ఎజలుడ్, 11లో ఎస్దేయాల్. లేదంటే మీరు చూడాలి మరి, రక్షిత్ దార్ని కూడా తీసుకున్నారు. సో ఎస్దేయాల్ ఏమన్నా ఇంజురీ ఇట్లయితే రక్షిత్ దార్ని ఆడియచ్చు. బట్ 12లో ఇంపాక్ట్ ప్లేయర్గా సుయాష్ శర్మ ఓకే మంచి బై అని చెప్పాలి. ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి ఇంకో స్పిన్నర్ ఉంటే బాగుండు. సుయాష్ శర్మ ఒక్కడే ఎంతవరకు వేయాలని చూడాలి. కోర్స్ మీకు లియామ్ లివింగ్స్టోన్ స్పిన్ అండి ఇవ్వలేడు, కానీ స్వప్నిల్ సింగ్ కూడా స్పిన్ అండి ఇవ్వడు, కానీ ఇంకో స్పిన్నర్ ఉంటే బాగుండు. వీళ్ళు మ్యాక్స్వెల్ కోసం కూడా ఏమైనా ట్రై చేయలే, మ్యాక్స్వెల్ కూడా మిస్ అయ్యారు. సో ఈసారి టీం బాగానే ఉందని చెప్పాలి. బౌలింగ్ కూడా బాగుంది, బ్యాటింగ్ కూడా బాగుంది, ఫైన్ బాగుందని చెప్పాలి ఓవరాల్ టీం. సో ఇది ఆర్సీబీ టీం. సో ఈసారైనా చూడాలి మరి, ఈసారి ఏం చేస్తారు, ఎక్కడికి వెళ్తారు, ఐపీఎల్ స్టార్ట్ అయినాక చూడాలి. సో మరొక వీడియోలో మరొక టీంతో మాట్లాడుకుందాం. సో until then I am signing off. Thank you all for watching.